నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించి ఇవాటికి రెండో రోజున శాసనసభ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. శాసనసభ స్పీకర్ ఎంపిక విధానం పైన, స్పీకర్ గారి యొక్క నిబద్ధత పైన శాసనసభలో పలువురు వక్తలు మాట్లాడుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు మాట్లాడారు శాసనసభలో. రాజకీయాల్లో అపారమైన అనుభవం కలిగిన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు 7 సార్లు ఎమ్మెల్యేగా, 16 సార్లు మంత్రిగా పనిచేసి ఒకసారి ఎంపీగా 42 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ప్రజా జీవితంలో ముందుకు వెళ్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన అపారమైన అనుభవం ఉంది అయ్యన్న పాత్రుడు గారికి. మరి నాడు పంచాయతీరాజ్ శాఖను కూడా గత ప్రభుత్వం 2014 నుంచి 2019 చూసిన నారా లోకేష్ గారు మరి రాజకీయాలకి కొత్త, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, కానీ రాజకీయాలకి కొత్త, డైరెక్ట్ రాజకీయాలు లేరు. ఎమ్మెల్సీగా ఉండి మంత్రి అయ్యారు ఆ రోజున. కానీ ఆ శాఖలో కీలకమైన మార్పులు చేయాలి, గ్రామ స్వరాజ్యం, గాంధీజీ కన్న కలలు సాకారం కావాలంటే, గ్రామ స్వరాజ్యం వైపు అడుగులు వేయాలంటే ఎలాగూ గ్రామాలు అభివృద్ధికి పట్టుకొమ్మలని చెప్పి చెప్తారు. అది ఎట్లా చేయాలనేది అనుభవం లేకపోయినా ఆ రోజు అనుభవం ఉన్న అయ్యన్న పాత్రుడు గారితో ఫోన్లో మాట్లాడి అనేక విషయాలు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ, క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. శాఖాపరంగా, పంచాయతీరాజ్ శాఖ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, ఆ శాఖలో ఏమేమి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయవచ్చని కొన్ని సూచనలు, సలహాలు కూడా అయ్యన్న పాత్రుడు గారి యొక్క సలహాల మేరకే ఆ రోజు పంచాయతీరాజ్ శాఖను నిర్వర్తించని చెప్పి నారా లోకేష్ గారు చెప్పిన తీరు హర్షించనీయం. సహజంగా మన తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళ సొంత పార్టీ ఇది. వాళ్ళ నిర్ణయమే పార్టీలో జరుగుతుంది. వారు టికెట్లు ఇచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యే అయినా, మంత్రులైనా, ఎంపీలైనా, ఎమ్మెల్సీలైనా వారు టికెట్ ఇచ్చిన వాళ్ళకి. మరి అదే పార్టీ టికెట్టు వీళ్ళ చేతి మీదుగా టికెట్ పొందిన అయ్యన్న పాత్రుడు గారు మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు శాసనసభ స్పీకర్ అయ్యారు. మరి అలాంటి అయ్యన్న పాత్రుడు గారి యొక్క సలహాలు, సూచనలు మరి ఆయన్ని పరిలో తీసుకుని మరి ఆ రోజున పంచాయతీరాజ్ శాఖ నిర్వర్తించని చెప్పడం అంటే ఖచ్చితంగా ఒక్క అడుగు ముందుకు వేసి నారా లోకేష్ గారు నిర్విఘ్నంగా తన యొక్క హోందాతనాన్ని కాపాడుకుంటూ, ఒకవేళ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలిసిన విషయం కూడా ఒక వ్యక్తి నుండి సలహా పొందిన విషయం కూడా చెప్పడానికి అహమడ్డం వస్తుంది. మరి అది కూడా ఇక్కడ అడ్డు లేకుండా ఓపెన్గా ఉన్నట్టు నారా లోకేష్ గారు చెప్పిన తీరు మరి విన్న వీక్షకులకు కూడా, లేకపోతే విన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి సాంప్రదాయం. ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలు కాబట్టి నారా లోకేష్ గారి మాటలు పరిణితి చెందిన నాయకుడిగా ఉన్నాయని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఇదే పరిణితి చెందిన లోకేష్ గారు ముందు ఇంకా ఇలాగే ఈ పరిణితితోనే రాజకీయాలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంకా ప్రజలకు, పార్టీకే కాదు నారా లోకేష్ గారికి కూడా ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు.
గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,